పూజనీయం ప్రభాతం జటాయం ప్రకీర్తనాయం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. మకర ధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదమే ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం నూతనం దింపగానపుడెంపులానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణు వేడు కంతోడు కనుమచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామసునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం